బాప్తిస్మ ఇచ్చే యోహాను కంటే యేసయ్య ఎక్కువ మంది శిష్యులను చేసుకొని వాళ్ళకి బాప్తిస్మ ఇచ్చుతున్నారని వినిన పరిసర్యులు యేసు ప్రభువుని పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నప్పుడు యేసయ్యకు ఆ విషయం తెలిసి ఆయన యూదయ నుండి గలిలయ దేశంలోకి తిరిగి వెళ్ళాడు. అప్పుడు ఆయన ఆ గలిలయకు వెళ్ళుచున్నప్పుడు సమరయ ద్వారం మార్గం గుండా వెళ్ళుచున్నప్పుడు జరిగిన ఒక చిన్న సంఘటనని మా పిల్లలు చిన్నారులు ప్రదర్శించబోతున్నారు. ఆ సంఘటన, ఆ స్కిట్ పేరు ఏంటంటే జీవజలము. ఇది యోహాను సువార్త 4వ అధ్యాయము 7వ వచనం నుంచి 14వ వచనంలో తెలుపబడింది. జాన్ 4th chapter 7 to 14 verses. ఈ స్కిట్ చూసి మీరు ఆనందించి మా పిల్లలకు మీ ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటున్నాను. అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకున్నటకు నీ దగ్గర ఏమీ లేదే. ఆ జీవజలము మీకు ఎలా దొరుకును? తాను తన కుమారులను పశువులను ఈ బావి నీటిని త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడివా? ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా తప్పిను, కానీ నేనిచ్చి నీళ్లు త్రాగిన వారు ఎవరును తప్పిగలరు. అయ్యా, మీరు మెస్సయ్యనా? యేసయ్యనా? ఇప్పుడే వస్తాను, ఉండండి. ఓ ఊరి పెద్దలారా, మెస్సయ్య వచ్చాడు, యేసయ్య వచ్చాడు. ఏంటి? మెస్సయ్య వచ్చాడా? యేసయ్య వచ్చాడా? రండి రండి, మెస్సయ్య చూద్దాం. రండిరా. అప్పుడు ఆ సమరయ స్త్రీ యేసయ్యను చూసి ప్రవక్త అని మెస్సయ్య వచ్చాడని మిక్కిలి సంతోషముతో ఆమె ఈ విషయాన్ని వారి ఊరి వారికి తెలియజేయటకు ఆ కుండను అక్కడే వదిలివేసి పరిగెత్తుకొని ఊరిలోకి వెళ్ళిపోయింది. మొదటిగా ఆ సమరయ స్త్రీనే యేసు సువార్తను చాటింది. థ్యాంక్ యూ.